పల్లెటూరు అంటేనే పచ్చని చెట్లు, పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటాయి. వాటికి తోడు పిల్ల, పెద్ద కాలువలు, కాలువగట్లు కనిపిస్తాయి. పలు రకాల తోటలు, చల్లటి పైరగాలి, పెద్ద పెద్ద పెంకుటిల్లు, ఇలా బాపుగారి బొమ్మల గ్రామాలు పలకరిస్తూ ఉంటాయి. పల్లెలంటేనే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలు అలానే ఉంటాయి. సాయం చేయడంలోనూ ఒకరంటే ఒకరు ముందుకు వస్తూ ఉంటారనేది చెప్పుకుంటూ ఉంటాం. బంగారం పండించే రైతులకు పల్లెలే అడ్డ. అలాంటి పల్లెటూరులో ఉపాధి దొరికే మార్గం లేక ప్రజలు పట్నం బాట పడుతున్నారు. పట్నం వస్తే ఏదో ఒకటి చేసుకుని బతకవచ్చని పట్నాలకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో జనాభా రోజు రోజుకి తగ్గుతుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పల్లెల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లోని ప్రజలు కొందరు ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పడుతుండగా మరికొందరు తమ పిల్లల చదువుల కోసం అంటూ వలస వెళుతున్నారు. ఆ సంఖ్య ఒకప్పుడు వందల్లో ఉంటే ఇప్పుడు లక్షలకు చేరుకుంది. గ్రామాల్లో ఉండలేక వీడుతున్నారు. ఇక ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2011 నుంచి 2023 మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా 7.84% తగ్గింది. పట్టణ జనాభా 34.05% పెరిగిందని వెల్లడించింది. జూలై 1, 2023 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జన సాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ 14,491తో టాప్ లో ఉండగా తెలంగాణ 386తో 18వ స్థానంలో ఉందని వివరించింది. అదే పట్నాలకు వచ్చేసరికి 4,885, గ్రామాలలో 210గా ఉందని పేర్కొంది.